మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాల్సిందే. దాసోజు సత్యనారాయణ పేర్ల సిఫారసు తిరస్కరణ చెల్లదు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకాలు రద్దు. ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు సంచలనమైన తీర్పు చెప్పింది. ఇది నిజంగా ఎవరు ఊహించినటువంటి తీర్పుగా మనం చెప్పొచ్చు, ఒక సంచలనమైన తీర్పు చెప్పొచ్చు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందే. దాసోజు శ్రవణ్ అండ్ సత్యనారాయణకు సంబంధించిన పేర్ల సిఫారసు తిరస్కరణ అన్నది చెల్లదు అని చెప్పింది హైకోర్టు. ఒక్కసారి చూడండి, మనందరికీ తెలుసు కదా, కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్లకు సంబంధించి వాళ్ళిద్దరికీ ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి పేర్లని గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ప్రతిపాదించింది, మంత్రిమండలి క్యాబినెట్ ఆమోదించి. గవర్నర్ అండ్ రెండు పేర్లను తిరస్కరించారు. కారణం ఏంటి అంటే వీళ్ళిద్దరు ఎవరు కూడా గవర్నర్ సిఫారసులు, గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అవ్వడానికి వీళ్ళకి సరైనటువంటి హక్కులు, అంటే ఆ రకమైనటువంటి వాళ్ళకి ఇది లేదు అని వాళ్ళని తిరస్కరించడం జరిగింది. సో తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఈ గవర్నమెంటు కోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ల ఇద్దరి పేర్లని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. సో వీళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళారు. మావి ఎట్లా తిరస్కరిస్తారు, వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని మీరు మావి తిరస్కరించారు కదా, మరి వాళ్ళిద్దరికి, అందులో కోదండరాం కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కదా అని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు వాయిదా వేసింది 1-2 సార్లు. సో నిన్న జడ్జిమెంట్ ఇచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో వివాదానికి సంబంధించి గురువారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ హయాంలో మంత్రిమండలి చేసిన సిఫారసులు తిరస్కరిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. అనంతరం జనవరి 13న ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లతో కొత్త ప్రభుత్వం చేసిన సిఫారసును వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జనవరి 27వ తేదీన జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేసింది. అధికరణ 171(5) ప్రకారం గవర్నర్ తన అధికారాలను వినియోగిస్తున్నప్పుడు మంత్రిమండలి సహకారం, సలహాలకు కట్టుబడి ఉండాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే మంత్రిమండలి సిఫారసు చేసిన వ్యక్తుల అర్హతల, అనర్హతలను పరిశీలించే అధికారం గవర్నర్కు ఉందని పేర్కొంది. అంటే ఆ భారత రాజ్యాంగంలో ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరిని పెట్టాలి అన్న దాని విషయంలో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే ఈ కోటాలో, ఈ రంగాల్లో ఎవరెవరైతే ఉంటారో, సేవా రంగము లేకపోతే ఇంకా ఒక 4-5 రంగాలు ఉన్నాయి, ఆ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళకి మాత్రమే గవర్నరు కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమింపజేసే అధికారం ఉంటుంది. అందుకే కోర్టు ఏమంటున్నది, మంత్రిమండలి సలహాలు పాటిస్తూనే మంత్రిమండలి సిఫారసు చేసిన వ్యక్తుల అర్హతలు, అనర్హతలు పరిశీలించే అధికారం గవర్నర్కు ఉన్నది. అదనంగా అవసరమైన పత్రాలు, సమాచారాన్ని సమర్పించాలని, మంత్రిమండలి సిఫారసులను పునఃసమీక్షించాలంటూ వెనక్కి పంపే అధికారం కూడా గవర్నర్కు ఉంది. అధికరణ 361 ప్రకారం గవర్నర్ కోర్టుకు జవాబుదారీ కాదని స్పష్టతనిచ్చింది. గవర్నర్కు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయట్లేదని పేర్కొంది. అయితే పరిస్థితులు, వాస్తవాల దృష్ట్యా రాజ్యాంగ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారని ఈ కోర్టు విశ్వసిస్తోందని తెలిపింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియామకాలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం 73 పేజీల తీర్పును వెలువరించింది. అందులో పలు సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉటంకించింది. న్యాయ సమీక్షకు అడ్డంకులు లేవు. రామేశ్వర్ ప్రసాద్, ఆర్ఏ మెహతా, నబం రెబియా కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం అధికరణ 361 ప్రకారం గవర్నర్కు ప్రత్యేక రక్షణ ఉన్నది. మంత్రిమండలి సలహాలు, సహకారంతో విధులు నిర్వహిస్తారన్న కారణంగా గవర్నర్ చర్యలను ప్రశ్నించజాలం. గవర్నర్ విధుల నిర్వహణలో భాగంగా ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కాదు. అధికరణ 361 కింద ఎవరైనా సొంతంగా అఫిడవిట్ దాఖలు చేయాలంటే మాత్రం ఎలాంటి నిరోధము లేదు, అంటే ఎలాంటి అడ్డంకి లేదు. అయితే గవర్నర్ను జవాబుదారీ చేయడం కానీ, అఫిడవిట్ దాఖలు చేయాలని గవర్నర్కు ఆదేశాలు ఇవ్వడం కానీ కోర్టు జారీ చేయజాలదు. వ్యక్తిగతం కాదు, రాజ్యాంగం ప్రకారమే మంత్రిమండలి సూచనతోనే గవర్నర్ విధులు నిర్వహించాలి. మంత్రిమండలి నిర్ణయాలు, సిఫార్సులపైన గవర్నర్ సంతృప్తి చెందడం అంటే వ్యక్తిగతం కాదు, రాజ్యాంగం ప్రకారం ఉండాలి. అధికరణ 171(5) ప్రకారం సాహిత్యం, సైన్స్, ఆర్ట్స్, సహకార ఉద్యమం,
అంటే సోషల్ యాక్టివిటీస్లో సామాజిక సేవల్లో అనుభవం ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే అధికారం గవర్నర్కు ఉన్నది. సమాజానికి ఇతర రంగాల్లో సేవలు అందించిన వారిని కౌన్సిల్లో భాగస్వాములను చేయాలి అన్న ఉద్దేశమే ఈ అధికరణ లక్ష్యం. ఇది రాజకీయ నాయకుల ఆకాంక్షలను నెరవేర్చడానికో శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుల సంఖ్యను పెంచడానికో కాదు. శంషేర్ సింగ్, నబం రెబియా తదితర కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి సహకారం సలహాలతోనే గవర్నర్ విధులు నిర్వహించాలి. బిల్లుకు అంగీకారం తెలపడం, నిలిపేయడం లేదంటే రాష్ట్రపతి అంగీకారం కోసం పంపడంలోనే గవర్నర్ విచక్షణాధికారాలు అనేవి ఉంటాయి. అధికరణ 171(5) ప్రకారం సాధారణంగా మంత్రిమండలి సలహా సహకారం మేరకు వ్యవహరించాలి. సొంత విచక్షణతో విధులు నిర్వహించవచ్చు. అయితే ఇది చట్టపరమైన నిబంధనలకు అడ్డంకిగా ఉండకూడదు. ఎమ్మెల్సీలుగా మంత్రిమండలి సిఫార్సులను అన్ని పరిస్థితుల్లోనూ ఆమోదించాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉండదు. అంతేకాకుండా ఏమైనా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నా, బెయిల్పై ఉన్నా పునః పరిశీలించాలని మంత్రిమండలికి వెనక్కి పంపాలి. పిటిషన్ వేసే అర్హత ఉన్నది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసే అర్హత శ్రవణ్ కుమార్ సత్యనారాయణకు ఉన్నది. సాధారణంగా వివక్షాపూరితమైన నిర్ణయాల విషయంలో బాధితులు ఎవరైనా పిటిషన్ వేసే అర్హత కలిగి ఉంటారు. వ్యక్తిగత హక్కులను అమలు చేయాలని కోరుతూ అధికరణ 226 కింద హైకోర్టుకు రావచ్చు. వారి నామినేషన్ను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల న్యాయంగా దక్కాల్సింది కోల్పోయారా అన్నదాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. జస్భాయ్ మోతీభాయ్ దేశాయ్ వర్సెస్ రోషన్ కుమార్, హాజీ బషీర్ అహ్మద్, రామ్ ప్రవేశ్ సింగ్ వర్సెస్ బీహార్, కేంద్రం వర్సెస్ హిందుస్థాన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పిటిషనర్లు బాధితులే అని పేర్కొన్నది. ఎమ్మెల్సీలుగా నామినేట్ విషయంలో గత ఏడాది జూలై 31వ తేదీన మంత్రిమండలి సిఫారసు చేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రిమండలి సిఫార్సులను గవర్నర్ అనుమతిస్తారని ఆశిస్తారు. ఇక్కడ గవర్నర్ తిరస్కరణతో న్యాయపరంగా తమకు దక్కాల్సింది కోల్పోయినందున పిటిషన్ వేయడానికి వీరికి అర్హత ఉన్నది. గత సిఫార్సుల అమలు అంశంపై చర్చ అవసరం లేదు. గత ప్రభుత్వ మంత్రిమండలి సిఫార్సులను అమలు చేయాలని పిటిషనర్లు కోరట్లేదని, నామినేషన్లను తిరస్కరించడాన్ని వారు సవాల్ చేస్తున్నారని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు వాదనల సందర్భంగా పేర్కొన్నారు. అందువల్ల గత మంత్రిమండలి చేసిన సిఫార్సులను అమలు చేయాలన్న అంశంపైన చర్చ అవసరం లేదు. అంటే లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో మంత్రిమండలి ఈ దాసోజు శ్రవణ్ సత్యనారాయణకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్కు పంపిందో దాన్ని గవర్నర్ తిరస్కరించారో మళ్ళీ వాళ్ళను నియమించడం అన్నది లేదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే దాన్ని ఆ తిరస్కరించడాన్ని మాత్రమే వాళ్ళు సవాల్ చేస్తున్నారు. పునఃసమీక్షించాలని కోరి ఉండాల్సింది. దావిందర్ పాల్ సింగ్ బుల్లర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొదట శ్రవణ్ కుమార్ సత్యనారాయణల నామినేషన్లను తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దయినప్పుడు తర్వాత కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకాలకు చట్ట ప్రకారం విలువ ఉండదు. రికార్డులన్నింటినీ పరిశీలిస్తే అధికరణ 191 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద అనర్హత ఉందన్న కారణంగా శ్రవణ్ కుమార్ సత్యనారాయణ నామినేషన్లను తిరస్కరించలేదు. వారి గురించి కేవలం వివరణ తప్ప మరే ఇతర పత్రాలు, వివరాలు అందజేయకపోవడంతో పాటు వారిని నామినేట్ చేయడానికి అనుసరించిన విధానాన్ని మంత్రిమండలి వెల్లడించలేదంటూ గవర్నర్ తిరస్కరించారు. కేవలం సరైన వివరాలు సమర్పించలేదన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. రికార్డు పరిశీలిస్తే గవర్నర్ నేరుగా తిరస్కరించి ఉండకూడదు. వాటిని వెనక్కి పంపి తగిన పత్రాలు, సమాచారం కోరాల్సింది, లేదంటే పునఃసమీక్షించాలని కోరి ఉండాల్సింది అని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలి. గవర్నర్కు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వినతి. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా తమ నామినేషన్ పైన హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ స్వాగతించారు. మన చట్టాల్లో న్యాయం, సమానత్వాలకు ఈ తీర్పు అద్దం పట్టిందన్నారు. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని గవర్నర్ తమిళిసైకి శ్రవణ్ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పును వెలువరించిన అనంతరం వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ తీర్పును దృష్టిలో ఉంచుకొని ప్రజా జీవితంలో అంకిత భావంతో కూడిన పోరాటం చేసే వారి సేవలను గవర్నర్ గుర్తించాలి. సమాజానికి మేలు చేయాలి అనేది మా సంకల్పం. మా నేపథ్యాలు, జీవితకాల కృషి, సామాజిక సేవ, కళ, సాహిత్య రంగాలకు అందించిన సేవలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)లో పేర్కొన్న అర్హత ప్రమాణాలకు సరిగ్గా సరిపోతాయి. మేము సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాం. మా నేపథ్యాల నుంచి వ్యక్తులు శాసనసభలో ప్రాతినిధ్యం వహించే అవకాశాలు చాలా అరుదు. హైకోర్టు తీర్పుతో పాటు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉన్న మా అర్హతలను దృష్టిలో ఉంచుకొని జూలై 2023లో మంత్రిమండలి చేసిన సిఫారసులను అమలు చేయాలని మేము చేస్తున్న విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. చట్టసభలకు గౌరవం తెచ్చే విధంగా మా వంతు పాత్ర మేము పోషిస్తామని గవర్నర్కు వారు విన్నవించారు. ఇక్కడ కోర్టు ఏం చెప్తుంది? గత సిఫారసుల అమలు అంశం పైన చర్చ అవసరం లేదు అని చెప్తుంది.
వీళ్ళు చెప్పిన దాంట్లో వీళ్ళు వెనకబడిన తరగతుల వాళ్ళు, డౌట్ లేదు అందులో. ఇతరు బీసీకి ఒక ఆయన ఎవరు సత్యనారాయణ గారు ఎరుకల సామాజిక వర్గం ఎస్టీ కోటా నుంచి ఆయన్ని నామినేట్ చేశారు. దాసోజీ శ్రవణ్ బీసీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వీళ్ళిద్దరూ రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు అన్నది ప్రధానంగా గవర్నర్ తిరస్కరించారు. వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళింది దేనికోసం, మరి కోదండరాం రాజకీయ నాయకుడు కాదా అన్నది ఒకటి. దాని మీద పెద్ద చర్చ జరిగింది, మనందరికీ తెలుసు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, జేఏసీ, ఆయన పాత్ర చాలా కీలకం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రావడంలో ఆయనది కూడా చాలా కీలకమైన పాత్ర. సో దీన్ని ప్రజలు స్వాగతించినారు కొంతవరకు. అరే ఇవ్వాలి కదా, ఎట్లా ఆయన పాపం లాస్ట్ టైం పోటీ చేసి ఇంత కష్టపడ్డాడు కదా అన్న ఒక పాజిటివ్ కార్నర్ ప్రజల్లో ఉన్నది. మీ మీద ఆనాడు ఎందుకు లేదు గవర్నర్ తిరస్కరించిన అంటే మీరు మొత్తం అరాచకం చేసినారు, 10 సంవత్సరాలకు ఒక విధ్వంసం సృష్టించినారు. ఏది ఏమైనా కోర్టు చెప్పిన తీర్పును అమలు చేయాల్సిందే. కానీ కోర్టు ఏం చెప్తున్నది, గత సిఫారసుల అమలు అంశం పైన చర్చ అవసరం లేదు అని చెప్తున్నది. గత ప్రభుత్వ మంత్రిమండలి సిఫారసులను అమలు చేయాలని పిటిషనర్లు కోరలేదు. నామినేషన్లు తిరస్కరించడాన్ని మాత్రమే వారు సవాల్ చేస్తున్నారు అని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు వాదనల సందర్భంగా పేర్కొన్నారు. అందువల్ల గత మంత్రిమండలి చేసిన సిఫారసులను అమలు చేయాలి అన్న అంశం పైన చర్చ అవసరం లేదు. సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కోదండరాం గారు అండ్ అమీర్ అలీ ఖాన్లను కాదని, అమీర్ అలీ ఖాన్ గారు ఆయన ఆల్రెడీ ఆ రంగంలో ఉన్నారు, మరి కోదండరాం గారిని పొలిటికల్ లీడర్గా వాళ్ళు చూస్తున్నారు. సో ఈ పేర్లు మార్చి ఏమైనా మళ్ళీ ప్రతిపాదన చేస్తారా, లేదు ఇంకా పైకోర్టుకు వెళ్ళడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ మనం గమనించాల్సి ఉన్నది. ఒకసారి అద్దంకి దయాకర్ కాల్ చేద్దాం, వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వీళ్ళు చేసిన మిస్టేక్, ఆల్రెడీ కోర్టు కేసులో ఉండగా దాని మీద పరిశీలన చేసి ఒక నిర్ణయానికి వచ్చేది ఉండే. హడావుడిగా పేర్లు రాసి పంపించేసినారు. హలో దయాకర్ గారు నమస్తే. ఇప్పుడు ఈ కోదండరాం గారిది, అమీర్ అలీ ఖాన్ గారిది నిన్న హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది కదా, సో ఎట్లా చూస్తున్నారు? ఇది మీకు గట్టి ఎదురు దెబ్బలా కనబడుతున్నదా గవర్నమెంట్ కి? టైం పడుతుంది అంతే, టైం పడుతుంది కానీ అది వర్కౌట్ అవుతుంది ఏం కాదు. మేబీ కోర్ట్ ఇష్యూ కాబట్టి కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. ఓకే, సెట్ బ్యాక్ అవుతుందని నేను అనుకోను. అంటే నెక్స్ట్ ఇంకా అవకాశాలు ఏమున్నాయి? ఇవే ఈ రెండే తొందరలో ఒక 2-3 నెలల్లోపు ఇదంతా పరిష్కారం అవుతుందని నేను అనుకోను. అంటే మీరు మళ్ళీ పైకోర్టుకి వెళ్ళాల్సి ఉంటుందా, మళ్ళీ రివ్యూ పిటిషన్ ఇక్కడే మళ్ళీ పునఃసమీక్ష కోసం పంపించాల్సి వస్తుంది. ఓకే, పంపించిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటే సుప్రీంకోర్టుకి అప్పీల్ పోతాం, కానీ గవర్నర్దే అల్టిమేట్ ఉంటుంది అనేది మా యొక్క అంచనా. కాబట్టి పెద్ద సమస్య. ఓకే, యా. సో మళ్ళీ రీస్టోర్ కావడానికి సమయం అంతే, లేదంటే ప్రత్యామ్నాయాలు చూస్తాం చెప్పేట. ఓకే, యా, రైట్, థ్యాంక్ యూ. సెట్ బ్యాక్ అనుకోండి. ఓకే, అంటే కొంత అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు కొంత ఆలోచించి ఉండాల్సిందేనా? వీళ్ళ పిటిషన్లు వీళ్ళు ఆల్రెడీ కోర్టులో వాళ్ళ పిటిషన్ పెండింగ్లో ఉంది, సో కొంత లీగల్ ఒపీనియన్ తీసుకొని స్టెప్ వేసి ఉంటే బెటర్గా ఉండేదేమో. కోదండరాం గారు చేయబట్టి సమస్య వచ్చింది, కానీ లేకపోతే దాన్ని అడ్డుకునేటోళ్ళు లేరు. అది కేసీఆర్ మార్క్ రాజకీయం కాబట్టి అది తొందరలోనే పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నా. అదే పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయని నేను అనుకోను. జడ్జిమెంట్ కూడా చూసినా నేను. దానికి రెమెడీ ఏంటి అనేది గవర్నర్ గారు ప్రభుత్వం మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తారు. ఓవరాల్ గా జడ్జిమెంట్ లో ఉన్న అంశం ఏంటి? ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించాలన్నది అయితే లేదు కదా, మనం చేస్తాం కదా, ప్రభుత్వం చేస్తుంది మళ్ళీ. ఓకే, అంటే పాత కేబినెట్ అప్రూవ్ చేసిన పేర్లని పరిశీలించాలని కూడా కోర్టు ఎక్కడ చెప్పనట్టుంది, వీళ్ళు కూడా అడగనట్టుంది, అదే చెప్తుంది కదా కోర్టు. దాన్ని అంతా రిఫ్రెష్ చేస్తాం, దాన్ని మళ్ళీ ఏమంటాం మళ్ళీ పునఃసమీక్ష తర్వాత వాళ్ళ పేర్లు మళ్ళీ తెరవింపు వస్తాయి. ఓకే, రైట్. సో ఒకసారి శరత్ గారికి కాల్ చేద్దాం. సో లీగల్ ఒపీనియన్ ఏంటి అసలు యాక్చువల్గా ఈ పర్టికులర్ దాని విషయంలో అన్నది. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నిన్న హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఎట్లా చూస్తున్నారు మీరు ఈ ఎమ్మెల్సీల విషయంలో? అంటే కొంత ప్రభుత్వం ప్రదర్శించిన దుందుడుకు చర్యను హైకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, అంటే ఎట్లా ఉంటదంటే ఈ విషయం పరిశీలనలో ఉండగా వాళ్ళు హైకోర్టు ఒక నిర్ణయం ఇచ్చే వరకు వెయిట్ చేస్తే బాగుండేది. లేదు కాదు
ఒకవేళ హైకోర్టులో ఉన్న కేసులను నిర్వీర్యం చేయాలని అన్నప్పుడు మళ్ళా ఇంకొక కేబినెట్ రెజల్యూషన్ ద్వారా గతంలో ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం రికమెండేషన్ చేసి ఆ రికమెండేషన్ మేము విత్డ్రా చేసుకున్నాము అని చెప్పి హైకోర్టుకు చెప్పి ఆ కేసులు తదనంతరం మీరు వెకేట్ చేసే పక్షంలో అంటే ఇప్పుడు దాంట్లో ఏ రకమైన మెరిట్ లేదని మీరు కొట్టిపారేస్తే మళ్ళీ మీ అనుమతితో వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుంటామని చెప్పుకుంటే బాగుండేది. అలా చెప్పకుండా హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే మళ్ళీ 2 సిఫార్సులు చేసినారు. ఆ సిఫార్సులో కూడా ముఖ్యంగా దాసరి శ్రవణ్ కు తర్వాత కోదండరామ్ కు మధ్య వ్యత్యాసం చూసినప్పుడు ఇద్దరికి రాజకీయ నేపథ్యం ఉంది. ఇంకా ఒక రకంగా అంటే మనము రాజకీయాలతో సంబంధం లేకుండా ఇతరత్రంగా ఆలోచిస్తే దాసరి శ్రవణ్ ఒక గొప్ప విద్యాధికుడు, తర్వాత బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. దాసరి శ్రవణ్ యొక్క క్వాలిఫికేషన్స్ మీద ఏ రకమైన డౌట్ లేదు అక్కడ. అతనికి రాజకీయ నేపథ్యం ఉంది అనేది ఒక వాదన. సిమిలర్లీ ఇది కేసు కదా, ఇంకొక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకున్నాం. ఒక కార్యకర్త కంటే అధ్యక్షుడు ఇంకా రాజకీయాల్లో ఎక్కువ ముడిపడి ఉన్నాడా లేదా అనే విషయం కొద్దిగా ఎబ్బెట్టుగా కనబడుతుంది. ఇప్పుడు లీగల్ పాయింట్స్ విషయానికి వస్తే నెక్స్ట్ గవర్నమెంట్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? మళ్ళీ రివ్యూ పిటిషన్ అయ్యొచ్చా? ఇప్పుడు గవర్నమెంట్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటే తిరిగి పునఃపరిశీలించండి అన్నారు. ఇప్పుడు కేబినెట్ సర్వస్వతంత్రము పునఃపరిశీలన నేపథ్యాల్లో మళ్ళీ గవర్నమెంట్ లేదు, మేము ఇద్దరిని మేము నామినేట్ చేయడం మాకు ఇష్టం లేదు, మేము పునఃసమీక్షించినాము, వాళ్ళ ఇద్దరి రికమెండేషన్ మేము ఎండార్స్ చేయట్లేదు అని అనొచ్చు. కానీ ఆ ఎండార్స్ చేసి మళ్ళీ వేరే ఇద్దరిని ప్రపోజ్ చేసే పరిస్థితులలో మళ్ళీ కోదండరామ్ పేరు పెడితే మళ్ళీ ఇది వివాదాలకే దారితీస్తుంది. చూడాలి మరి ఏం చేస్తారు వీళ్ళు. ఇక్కడ కోదండరామ్ కంటే ఇంకా ఎవరైనా ఇంకొక వ్యక్తిని పెడితే మోస్ట్ ప్రాబబ్లీ అది యాక్సెప్ట్ అవుతుంది. దానివల్ల హైకోర్టుకు తర్వాత గవర్నర్ అంటే రాజ్భవన్ కి మధ్య ఏ రకమైనటువంటి ఇది ఉండకుండా తర్వాత హైకోర్టును కూడా పూర్తిగా అంటే మీరు ఏం తీర్పిచ్చినా మా ఇష్టం వచ్చినట్టే మేము చేస్తాము అనేటువంటి యాటిట్యూడ్ ఉండకుండా ఉంటే బాగుంటది. ఇది ఘర్షణ వ్యవస్థ మంచిది కాదు. ప్రభుత్వ పరంగా ఒక ఆలోచన చేయాలంటే కోదండరామ్ గారికి ఇంకా 100 రకాలుగా అవకాశాలు కల్పించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది విషయం. ఒక రకంగా ఏంటంటే గవర్నమెంట్ కొంత ఆలోచించాల్సి ఉండే, ఇక్కడ కొద్దిగా వీళ్ళు స్టెప్ ఫార్వర్డ్ వేశారు. ఆల్రెడీ కోర్టు కేసులో పరిశీలనలో ఉండగా ఏం చేయాలి అన్నది అడ్వకేట్ జనరల్ ద్వారా మిగతా వాళ్ళ ద్వారా కొంత లీగల్ ఒపీనియన్ తీసుకొని వాట్ ఈజ్ వాట్ అంటే, ఎందుకంటే మీకు వ్యవస్థ మీ చేతిలో ఉన్నప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. చట్టాలు ఈ ఆర్టికల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక అడ్వకేట్ జనరల్ ఒక మీకు పరిష్కారాన్ని సూచిస్తాడు. మరి అవేమీ తెలుసుకోకుండా హడావుడిగా చేయడం అనేది ఒక పెద్ద ఇదైపోయింది. సో దాన్ని కేసీఆర్ క్యాచ్ చేసుకొని కోర్టులో పిటిషన్ వేయడం ఆ రకంగా. సో ఇప్పుడు ఆ విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ మీకు రావడంలో అందులో మీ పాత్రనే ప్రధానంగా ఉన్నదని చెప్పొచ్చు. సో ఇది ప్రధానమైన వార్త. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతారు? పునఃసమీక్షించమని అడుగుతారా, లేదు మళ్ళీ ఆ పేర్లు మార్చేసి అంటే కోదండరామ్ పేరు తీసేసి ఇంకొకరి పేరు పెట్టి పంపిస్తారా అన్నది చూడాలి. సో మళ్ళీ పాత వాళ్ళకైతే వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆనాటి మంత్రిమండలి అది అయిపోయింది. సో పిటిషనర్ తరపు న్యాయవాదులు కూడా సో పాత మంత్రిమండలి ఇచ్చిన సిఫార్సులు అమలు చేయాలని కూడా అడుగుతలేరు. వాళ్ళు కేవలం వాళ్ళు ఎందుకు తిరస్కరించారు అన్న దాని విషయంలోనే వాళ్ళు పిటిషన్ వేశారు.